వైజాగ్ ని గంజాయి క్యాపిటల్ గా మార్చేశారు వైసీపీ ఉన్మాదులు అని చెప్పి గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్షాలు గొంతు చించుకుంటున్నాయి. ఇవాళ ఆంధ్రాలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ వైసీపీ ఉన్మాదులు 25,000 కిలోల గంజాయిని దిగుమతి చేసుకుంటుంటే సిబిఐ వాళ్ళు పట్టుకున్నారు. అంటే ఒక బ్రెజిల్ దేశాన్ని నుంచి 25,000 కిలోల గంజాయిని ఈరోజు దిగుమతి చేశారు. అంటే గత 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కిలోల గంజాయిని దిగుమతి చేసి ఉంటారు ఈ వైసీపీ ఉన్మాదులు? దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయండి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేసింది, రాష్ట్రంలో ఏ రకంగా గంజాయిని దిగుమతి చేసింది, యువకుల భవిష్యత్తును ఏ రకంగా గంజాయి మత్తులో తూగిచ్చారు, రాష్ట్రంలో గంజాయి ఎగుమతులు దిగుమతులు ఎంత యథస్వేచ్ఛగా జరిగాయి అనే విషయం దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నా. ఈరోజు సిబిఐ వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి 25,000 కిలోల గంజాయిని బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటుంటే పట్టుకున్నారు. అంటే గత 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కిలోల గంజాయిని దిగుమతులు చేసుకున్నారో ఎగుమతులు చేశారో ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే డ్రగ్స్ క్యాపిటల్ గా మారిపోద్దనే విషయం దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గుర్తించండి, గమనించండి. వైజాగ్ ని గంజాయి క్యాపిటల్ గా మార్చేశారు వైసీపీ ఉన్మాదులు అని చెప్పి గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్షాలు గొంతు చించుకుంటున్నాయి. ఇవాళ ఆంధ్రాలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ వైసీపీ ఉన్మాదులు 25,000 కిలోల గంజాయిని దిగుమతి చేసుకుంటుంటే సిబిఐ వాళ్ళు పట్టుకున్నారు. అంటే ఒక బ్రెజిల్ దేశాన్ని నుంచి 25,000 కిలోల గంజాయిని ఈరోజు దిగుమతి చేశారు. అంటే గత 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కిలోల గంజాయిని దిగుమతి చేసి ఉంటారు ఈ వైసీపీ ఉన్మాదులు? దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయండి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేసింది, రాష్ట్రంలో ఏ రకంగా గంజాయిని దిగుమతి చేసింది, యువకుల భవిష్యత్తును ఏ రకంగా గంజాయి మత్తులో తూగిచ్చారు, రాష్ట్రంలో గంజాయి ఎగుమతులు దిగుమతులు ఎంత యథస్వేచ్ఛగా జరిగాయి అనే విషయం దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నా. ఈరోజు సిబిఐ వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి 25,000 కిలోల గంజాయిని బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటుంటే పట్టుకున్నారు. అంటే గత 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కిలోల గంజాయిని దిగుమతులు చేసుకున్నారో ఎగుమతులు చేశారో ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే డ్రగ్స్ క్యాపిటల్ గా మారిపోద్దనే విషయం దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గుర్తించండి, గమనించండి.